అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీ ప్రేమేందర్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి శ్రీ కాసం వెంకటేశ్వర గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ శ్రీ అంజిరెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు సోలంకి శ్రీనివాస్ గారు, కట్టా సుధాకర్ గారు, ఎన్వి సుభాష్ గారిని, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు తల్లోజీ ఆచార్య గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు సుధాకర్ రావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారి శ్రీ శాంతకుమార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మంగ్యా నాయక్ గారిని, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు హరీష్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మంగ్యా నాయక్ గారిని, జక్కా రఘునందన్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఆచార్య గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. జడ్పీ మాజీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు సుధాకర్ రావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా అధ్యక్షులు శ్రీధర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మంగ్యా నాయక్ గారిని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు కథానాయకుడు మాజీ శాసనసభ్యులు గువ్వల బాలరాజు గారిని సాదరంగా స్వాగతిస్తున్నాం. ఒక్క నిమిషం దూరం జరగండి. భారతీయ జనతా పార్టీలో ఈరోజు అచ్చంపేట మాజీ శాసనసభ్యులు గువ్వల బాలరాజు గారికి సాదరంగా భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి స్వాగతం తెలుపుతున్నారు మన రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారు. వారిని ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోకి గువ్వల బాలరాజు గారిని సాదరంగా ఆహ్వానిస్తూ కండువా కప్పి వారిని భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతూ ఉంది. వారికి స్వాగతం, సుస్వాగతం. ఆగండి ఆగండి అందరూ ఆగాలి. తర్వాత అందరినీ కూర్చోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరొకసారి భారతీయ జనతా పార్టీలోకి ఇప్పుడే అరంగేట్రం చేసిన అచ్చంపేట మాజీ శాసనసభ్యులు శ్రీ గువ్వల బాలరాజు గారికి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటూ వారు భారతీయ జనతా పార్టీలో చేరినందుకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ గర్వంగా, సంతోషంగా వారికి స్వాగతం తెలియజేస్తున్నారు. వారు అచ్చంపేట నియోజకవర్గం నుంచి నల్లమల్ల గడ్డ అని ఏదైతే చెప్తున్నామో ఆ అచ్చంపేట గడ్డ నల్లమల్ల నుంచి 2 సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. వారు
అలుపెరగని పోరాట వీరుడు భారతీయ జనతా పార్టీలోకి రావడం చాలా సంతోషించదగ్గ విషయం. అదేవిధంగా 2009లో వారు భారతీయ జనతా టిఆర్ఎస్ తరఫున ఎంపీగా కూడా పోటీ చేశారు. వారి హయాంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భం లోపల నల్లమల ప్రాంతాన్ని చాలా వేగంగా అభివృద్ధి చేసిన గొప్ప వ్యక్తి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే 2400 కోట్ల రూపాయలతోటి ఇరిగేషన్ ప్రాజెక్టుని అచ్చంపేట మారుమూల నల్లమల్ల ప్రాంతమైన అచ్చంపేటకి సాధించడంలో వారి కృషి ఎనలేనిది. వారు చురుకుగా ఏ కార్యక్రమం తీసుకున్నా డౌన్ టు ఎర్త్, ఎవరైతే అంత్యోదయ ఉన్నారో, అట్టడుగు వర్గాలలో సామాజిక వర్గంగా అట్టడుగు వర్గాలలో ఉన్నారో వారిని ముందుకు తీసుకురావడం కోసమే వారు నిరంతరం కృషి చేశారు. వారి కృషి అభినందనీయం. ఈరోజు వారు ఎక్కడ ఉన్నా వారికి వేలాదిగా అభిమానులు ఉన్నారు అని అంటే వారు చేసిన కృషికి నిదర్శనంగా భావించాల్సి వస్తుంది. భారతీయ జనతా పార్టీలో వారు రావడం, భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంగా బలోపేతమైతది. వారిని మరొకసారి సాధారణంగా భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారిని మీడియాను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. మిత్రులకు ముందుగా నమస్కారం. కొద్దిగా 11 గంటలకు అనుకున్నటువంటి సమావేశము కొన్ని అనివార్య కారణం 12, ఎందుకంటే వారు గుడికి పోయి రావడం ఆలస్యమైంది. సో 12 గంటలకు ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ మొదలు పెడతా ఉన్నాం. గువ్వల బాలరాజు గారు వారు న్యాయవాది, న్యాయ విద్యలో వారు పిహెచ్డి కూడా పొందారు. మరి అతి తక్కువ వయసులోనే మంచి విద్య, అదేవిధంగా మంచి అవకాశం వారికి ప్రజాసేవ చేయడానికి ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారిగా 2014లో అచ్చంపేట నుంచి గెలిచారు. మళ్ళీ 2019లో కూడా రెండోసారి అచ్చంపేట నుంచి గెలిచి మొన్న కొన్ని ఓట్లతో వారు ఓడిపోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయంగా మారుతున్న విషయాన్ని మనం గుర్తించాలి. మరి బాలరాజు గారు ఈరోజు అది గుర్తించి భారతీయ జనతా పార్టీ పెరుగుతున్నటువంటి ఒక సందర్భంగా నరేంద్ర మోదీ గారు పేద ప్రజలకు, దేశం కోసము, బడుగు బలహీన వర్గాల కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారో దాన్ని ఆకర్షితులై వారు బీజేపీలో రావడం జరిగింది. వారికి నేను మర్యాదపూర్వకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వారిని చేర్చుకొని మా పార్టీ బలోపేతానికి కేవలం అచ్చంపేట ప్రాంతమే కాకుండా యావత్ తెలంగాణలో కూడా వారు కృషి చేస్తారని చెప్పేసి భావిస్తూ నమ్ముతూ వారిని పార్టీలో నేను ఈరోజు వారికి సభ్యత్వం కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సభ్యత్వం సంబంధించినటువంటి ఒక ప్రక్రియ లక్ష్మణ్ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారికి స్వాగతం. ఈ యొక్క కార్యక్రమానికి లక్ష్మణ్ గారు కూడా రావడం జరిగింది. మరి మా ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు కూడా ఉన్నారు. అయితే భారతీయ జనతా పార్టీ నితం చెప్పినట్టు గత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకు 13.9% ఓట్లు వచ్చినాయి. అదే మళ్ళీ 24లో జరిగినటువంటి ఒక పార్లమెంట్ ఎన్నికల్లో 36% పైగా ఓటు శాతం పెరిగి మేము 8 సీట్లు గెలుచుకున్నాం. బీఆర్ఎస్కు 0. బీఆర్ఎస్ పార్టీ గతంలో భారతీయ జనతా పార్టీ మీద మమ్మల్ని ఎగదాలి చేసేది, బీజేపీకి 0 వస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళ పని 0 అయింది. అది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు
నిజంగా భారతీయ జనతా పార్టీ ఇది 36% పార్లమెంట్ ఎన్నికలే కాకుండా మొన్న 2 ఎమ్మెల్సీ జరిగినాయి. ఆ ఎన్నికల్లో కూడా టీచర్స్లో మొత్తం దాదాపు 60-70% పైగా ఓట్లు మాకే వచ్చినాయి, ఓట్లు వచ్చినాయి. అంజిరెడ్డి గారు కూడా బ్రహ్మాండమైన విజయం. కాంగ్రెస్ మీద గెలిచింది, కాంగ్రెస్ సీట్ని బీజేపీ కైవసం చేసుకునే విషయాన్ని కూడా మనకు చూసిపెట్టారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పెరుగుతూ పోతా ఉన్నది అనే విషయానికి ఇది నిదర్శన. మరి చాలామంది భారతీయ జనతా పార్టీలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనందరం కూడా ఆహ్వానిస్తూ మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, వానలు పడతా ఉన్నాయి హైదరాబాద్లో. అదేవిధంగా మనకు రైతులు కూడా చాలా నష్టపోతూ ఉన్నారు. హైదరాబాద్లో అయితే ప్రతి చోట వాటర్ క్లాగింగ్ అయ్యి ట్రాఫిక్ ప్రాబ్లము, రోగాలు వస్తున్నాయి. రోగాలతో పాటు ఈరోజు పిల్లలు కూడా చాలా సఫర్ అవుతూ ఉన్నారు. ఈ వానాకాలం వాన పడుతున్నటువంటి సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారిని వారిని అడుగుతా ఉన్నాను. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికైనా కొన్ని రోజులైనా హైదరాబాద్లో ఉండండి, ఊరికే తెలియపోకండి. హైదరాబాద్లో కొన్ని రోజులు ఉంటే ప్రయత్నం చేయండి. వానలు పడుతున్నాయి, ప్రజల కష్టాలు చూడండి. మీరు ఊరికే ఢిల్లీ పోతే కూడా ఇక్కడ ప్రజలు, మీరు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మీదే కాబట్టి, మీరు ఢిల్లీలో ఉంటే ఇక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. కాబట్టి కనీసం కొన్ని రోజులైనా హైదరాబాద్ ఉండి మీరు హైదరాబాద్లో పరిపాలన సాగించాలని మిమ్మల్ని కోరుతూ, మరి ఈరోజు వారు ఒక గేట్వే ఆఫ్ హైదరాబాద్ తెలంగాణ అని పెట్టి ఓవరాల్ మీద పెడతా ఉన్నారు. సంతోషం, మాకేం దాంట్లో అభ్యంతరం లేదు. హైదరాబాద్ నిజంగా ఎన్డీఏ ప్రభుత్వం వాజ్పేయి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏ పాలకుడైనా సరే దీన్ని నజరందాజ్ చేయలేరు, దీన్ని విస్మరించలేరు. హైదరాబాద్ డెవలప్ చేయాల్సిందే. మీరు గేట్వే ఆఫ్ హైదరాబాద్ పెట్టిన రోజు తెలంగాణ భారతీయ జనతా పార్టీకు గేట్వే ఆఫ్ తెలంగాణ అవుతున్నది. బాలరాజు గారి చేరిక దానికి ఒక నిదర్శనం. కాబట్టి మిత్రులారా, ఈరోజు ఏదైతే మనము ఈ యొక్క చేరిక సమయంలో వారితో చాలామంది చేరే వాళ్ళు ఉన్నారు. నేను ఇంతకుముందు చేసినట్టు వారికి ఇప్పుడు మా పార్టీ తరఫు నుంచి వారికి 10 రూపాయలు ఇచ్చి వారికి యాక్టివ్ మెంబర్షిప్గా ఇస్తున్నాను. చింపి ఇది ఆర్డినరీ మెంబర్షిప్. యాక్టివ్ మెంబర్షిప్ 100 రూపాయలు తర్వాత తీసుకుంటాం ఆయన దగ్గర. 100 మంది జాయిన్ చేసిన తర్వాత 100 రూపాయలు తీసుకుంది. ఒకసారి లేచి అదే అందరూ లేవండి. ఒకసారి భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఎంపీ లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో బాలరాజు గారికి మెంబర్షిప్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వారు ఇప్పుడు గౌరవ ఎంపీ లక్ష్మణ్ గారు వారికి శాల్వా కప్పి స్వాగతం పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది. ధన్యవాదాలు. అయితే ఈ మధ్య మొన్న జరిగినటువంటి నా జిల్లా పర్యటనలు అయితే ఉన్నాయో, రోజుకి 1 నెల పూర్తి అయింది నా ఛార్జ్ తీసుకొని. ఈ నెల పూర్తయ్యే లోపల నేను 16 జిల్లాలు పర్యటన చేశాను. దాదాపు 3500 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేశాను. కొన్ని వేల మంది కార్యకర్తలు కలవడం జరిగింది. కొన్ని వందల పిటిషన్లు మాకు రావడం జరిగింది ప్రజా సమస్య మీద. ఎక్కడ పోయినా భారతీయ జనతా పార్టీలో ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మాజీ అందరూ కూడా ఇప్పుడు కాబట్టి వాళ్ళు చాలామంది బీజేపీలో చేరడం జరిగింది. చాలామంది యువకులు కూడా బీజేపీలో చేరుతూ ఉన్నారు. నేను ఈ వేదిక ద్వారా మరొకసారి తెలంగాణ మేధావులకు, యువకులకు, డాక్టర్లకు, ఇంజనీర్లకు అందరికీ కూడా నేను ఈరోజు వారిని అప్పీల్ చేస్తూ ఉన్నాను, బీజేపీలో చేరండి. కేవలం రాజకీయ నాయకులే కాదు, ఈ సమాజం పట్ల, ఈ దేశం పట్ల వారికి
ఎవరికైనా ఆ అభివృద్ధిలో వారు భాగం కావాలనేటువంటి కోరిక ఉంటే, దేశం పట్ల, సమాజం పట్ల, తెలంగాణ పట్ల వారికి సామాజిక స్పృహ ఉంటే తప్పకుండా భారతీయ జనతా పార్టీ చేరండి. కలిసి మంచి తెలంగాణ నిర్మాణం చేసుకుందాం. 2 పార్టీలకు మనం అవకాశం ఇచ్చినాము. అయితే ఈ యొక్క నినాదంతో ఈరోజు నేను పర్యటన చేయడం జరిగింది. రాబోయేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్, స్థానిక ఎన్నికల్లో తొందరనే జరుగుతాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే హైకోర్టు ఒక ఆదేశం ఉంది. ఈ హైకోర్టు ఆదేశం మేరకు ఈ యొక్క స్థానిక ఎన్నికల్లో కూడా జరిగేటటువంటి సమయంలో భారతీయ జనతా పార్టీని కూడా ప్రజలు ఆదరిస్తారు. ఎక్కువ శాతం సీట్లు కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పేసి నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఇటు నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్, అదేవిధంగా మహబూబ్ నగర్, ఈ దక్షిణ తెలంగాణ మొత్తం కూడా నా టూర్స్ అయిపోయినాయి. మన రేపు మళ్ళీ 18వ తారీఖు తర్వాత నా 2వ వీటితో సంబంధించినటువంటి ఒక స్టార్ట్ అవుతుంది, టూర్ స్టార్ట్ అవుతాయి. దాంట్లో నార్త్ తెలంగాణ, మెదక్ అయిపోయింది, మిగతా జిల్లాలు, మిగిలిన జిల్లాలు ఇవన్నీ కూడా నేను టూర్స్ పోతాను. అంతా అయిన తర్వాత మళ్ళీ కార్యక్రమంలో ముందుగా ముందు పార్టీ కార్యక్రమాన్ని కూడా ముందు తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తాం. మిత్రుల, చివరికి నేను రాహుల్ గాంధీ గారు 2 రోజుల నుంచి ఏదో ఓట్ల చోరీ అంటున్నాడు, ఫేక్ ఓట్స్ అంటున్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే, హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు గెలిచారు, అప్పుడు వాళ్ళకు ఫేక్ ఓట్లు గుర్తు రాలే. కర్ణాటక వాళ్ళు గెలిచారు, అప్పుడు ఫేక్ నోటు వాళ్ళకు గుర్తు రాలే. తెలంగాణ వాళ్ళు గెలిచారు, అప్పుడు ఫేక్ ఓట్లు వాళ్ళకు గుర్తు రాలే. ఈరోజు మహారాష్ట్ర ఓడిపోయిన తర్వాత, హర్యానా ఓడిపోయిన తర్వాత, రేపు బీహార్ కూడా ఓడిపోతున్నామని తెలిసి ఈ సర్ అనేటటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఉందో దీన్ని వ్యతిరేకిస్తూ మేము ఓడిపోతున్నామని చెప్పి ముందే ఒప్పుకొని ఓట్లు ఫేక్గా ఉన్నాయి, చోరీ జరిగింది అని చెప్తా ఉన్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఒక ఫేక్ ఇండియన్గా ఫేక్ ఓట్ల గురించి మాట్లాడద్దు. యూఆర్ ఫేక్ ఇండియన్, ఆపరేషన్ సింధుని అపోజ్ చేస్తావు, నువ్వు దేశంలో అన్నిటికీ అపోజ్ చేస్తావు. యూఆర్ ఫేక్ ఇండియన్, యూఆర్ స్పీకింగ్ అబౌట్ ఫేక్ ఓట్స్. యూ కెన్ నెవర్ విన్ ఎలక్షన్స్. I am giving in writing that Congress party will never win elections under leadership of fake Indian Rahul Gandhi ji, and definitely I am telling that Rahul Gandhi is sure to lose Bihar elections. He will never win on his own. He should have a partner, but they are also going to lose. Therefore they are making such allegations. ఇది వారు ఓడిపోతున్నారు కాబట్టి చేసినట్టుగా బాధ. కుక్క దొంగలు పడిన 6 నెలల కుక్కను మురిగినట్టు ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్స్ అయిన తర్వాత, హర్యానా ఎలక్షన్ తర్వాత ఒక్క ఆధారాలు లేవు. రైటింగ్లో ఏమంటే ఇయ్యడు, మాత్రం మాట్లాడతాడు. ఆయన వెనకాల చాలామంది తెలుసు అందరికి, ఎవరైనా దేశద్రోహులు, యాంటీ ఇండియా ఫోర్సెస్, అర్బన్ నక్సల్స్, వాళ్ళందరూ ఉండి ఈరోజు అతనితో చెప్పిస్తూ ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క తీరుని ఖండిస్తూ ఉంది. ఎవరైనా సరే ఈ భారతదేశంలో ఉన్నవాళ్ళు ఓడినా గెలిచినా ప్రజాస్వామ్యాన్ని మనం నమ్ముతాం. బీజేపీ కూడా ఓడిపోయింది కదా, బీజేపీ కూడా కర్ణాటకలో ఓడిపోయింది, బీజేపీ తెలంగాణ ఓడిపోయింది, బీజేపీ మన అక్కడ హిమాచల్ ప్రదేశ్ ఓడిపోయింది. మేము ఏమనట్లే కదా. మీరు ఓడిపోతేనో ఈవీఎంలు పనిచేయలేయి, మీరు గెలుస్తేనో దాని మీద మళ్ళీ మాట్లాడరు. దిస్ ఏ హిపోక్రటిక్ స్టాండ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. బీజేపీ కండెమ్స్ ఇట్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన బుగ్గల బాలాజీ గారు రెస్పాన్స్ ఇస్తారు. రెస్పాన్స్ ఇచ్చే ముందు పాల్వాయి హరీష్ గారు 2 నిమిషాలు మాట్లాడతారు. ఇవాళ గువ్వల బాలరాజు గారు మాజీ ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు. వారితో పాటు వచ్చిన వందలాది మంది కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. శుభ పరిణామం ఇది. దక్షిణ తెలంగాణలో పార్టీ ఇంకా బలోపేతం కావాలి. ఉత్తర తెలంగాణలో ఇదివరకే బలోపేతంగా ఉన్నది. కాబట్టి ఇది చేరికల పరంపర ఇంకా పుంజుకోవాలి. పార్టీ ఇంకా 3 పూలు 6 కాయలుగా విస్తరించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. బోలో భారత్ మాతాకి. ఇప్పుడు కొత్తగా నూతనంగా భారతీయ జనతా పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గోల బాలరాజు గారిని మీడియాను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. भारत माता की, भारत माता की।
జై తెలంగాణ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, నడ్డా గారి నాయకత్వం, అన్న రామచంద్రరావు గారి నాయకత్వం. తెలంగాణలో గత దశాబ్దాలుగా, కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ జరుగుతున్నటువంటి, అది బీఆర్ఎస్ఏ ఉండొచ్చు, కాంగ్రెసే ఉండొచ్చు, ప్రజలను మోసం చేస్తూ వంచిస్తూ దగాకోరు వ్యవహారాలను ముందుకు తీసుకుపోతూ ఉంటే చాలా అద్భుతంగా పోరాటం చేస్తూ ఈ వేదికపై ఉన్నటువంటి ప్రతి కాషాయ సైనికుడు, బీజేపీ నాయకుడు, కార్యకర్త చేస్తున్నటువంటి పోరాటాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి పెద్దలు ఆచారి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా సుధాకర్ రావు కొల్లాపూర్ గారు, అన్న రాజిరెడ్డి గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, శాసనసభ్యులు డాక్టర్ హరీష్ గారు, అదేవిధంగా దిలీపాచారి గారు, మరి ముఖ్యంగా మా అధ్యక్షులు నరేందర్ రావు గారు, లోక్నాథ్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు మంగ్యా నాయక్ గారు, బాలాజీ గారు కనిపిస్తలేరు, జక్కా రఘునందన్ రెడ్డి గారు, అదేవిధంగా అన్న ఎన్వి సుభాష్ గారు, జక్కా రఘునందన్ రెడ్డి గారు, శ్రీధర్ గారు. నాకు కొంత అనుమానాలు రేకెత్తించిన మొదటగా నేను పార్టీలోకి రాకముందు నేను కొంత పరిశోధన చేస్తూ ఉంటే బీజేపీ ఒక రకమైనటువంటి సామాజిక వర్గాన్ని ఎంకరేజ్ చేస్తుందని, కానీ నేను చూసిన తర్వాత గౌరవ పెద్దలు శ్రీధర్ గారు, మాజీ శాసనసభ్యులు, వారే కాదు కరుడు గట్టిన దేశభక్తి కలిగినటువంటి ఎంతోమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మరి ముఖ్యంగా మైనారిటీ సోదర సోదరిమణులు కూడా ఈరోజు బీజేపీ వైపు చూస్తుండడానికి ఏకైక కారణం నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారతదేశ రక్షణ కోసం, భారతదేశ అభ్యున్నతి కోసం, భారతదేశంలో అంత్యోదయ అందాలని, భారతదేశంలో ప్రతి పేదవాడికి సంక్షేమము, ప్రభుత్వ ఫలాలు, గౌరవము దక్కాలని వారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి కాను ఎంతోమంది, ఈరోజు మోడీ గారు మనకు ప్రధానిగా ఉన్నారు కాబట్టి వారి విషయమే మాట్లాడుతూ ఉన్నాం. కానీ ఈ దేశ రక్షణ కోసం జాతీయ భావం కలిగినటువంటి ఎంతోమంది మహనీయులు దేశాన్ని అమ్ముడు పెట్టడానికి, తాకట్టు పెట్టడానికి, అదేవిధంగా గరీబీ పేరిట గరీబీ హటావో అనే స్లోగన్ను తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అమ్ముడు పెట్టడానికి ఇంపోర్ట్ లీడర్షిప్, ఏదో బయట దేశం నుండి వచ్చినటువంటి లీడర్లను మన జాతి మీద, మన దేశం మీద వారు రుద్దేటువంటి ప్రయత్నం చేస్తే ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మనకు తెలిసినటువంటి ఉద్యమం ప్రత్యక్షంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెగించి పోరాడి అద్భుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందో, దేశ రక్షణ కోసం, దేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం మహనీయులు ప్రధాని పదవులు కూడా అవసరం లేదు, ఒక ఆర్కిటెక్ట్గా ఉంటాం, భారతదేశాన్ని కాపాడుకుంటామని పేర్లు సందర్భం ఈరోజు వచ్చినప్పుడు మాట్లాడుతా సమయం అన్న తక్కువ ఇచ్చిండ్రు, ఎందుకంటే వారి షెడ్యూల్ కూడా బిజీగా ఉంది. కానీ ఒక్క మాట చెప్తా ఉన్నా, ఈరోజు గువ్వల బాలరాజ్ ఒక అవకాశవాది అని మాట్లాడుతూ ఉన్నారు. మొన్నటి సంఘటన మీతో పంచుకుంటా అన్న, దయచేసి కొంత 5-10 నిమిషాలు నాకు సమయం ఇవ్వండి. యువకులు ఉద్యమంలో చేరినప్పుడు యువకులు, యువతులు, మేధావులు, జర్నలిస్టులు, అదేవిధంగా తెలంగాణలో ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జేఏసీలుగా ఏర్పడి వివిధ పద్ధతుల్లో కుల సంఘాలు, ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమం చేస్తూ ఉంటే నేను మీలాగా విద్యార్థి సంఘమో లేదంటే ప్రజా సంఘాల్లోనో కుల సంఘాల్లోనో పని చేసిన అనుభవం లేదు కాబట్టి ఎప్పుడు కూడా నేను విద్యార్థి నాయకుడిగా పని చేయలేదు. కాబట్టి నాకు ప్రధానంగా కనిపించింది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీలోకి ఎవరో చేరమని నన్ను ప్రోత్సహించలేదు. నాకున్నటువంటి లక్ష్యం, చదువుకున్న యువకుడిగా ఒకవేళ ప్రజాసేవ చేయాల్సే వస్తే నేను ఒక ఆంటర్ప్రీనర్, ఒక వ్యాపారవేత్తగా ఉన్నా, చదువుతో పాటు వ్యాపారాన్ని నిర్మించుకొని ఏదో నా జీవనాన్ని నేను కొనసాగిస్తూ ఉన్నా. కానీ నేను
నా అనుభవంలోకి వచ్చింది ఏంది అనంటే, ఎంత పారిశ్రామికవేత్తగా ఎదిగినా నా అణగారిన వర్గాలకు, నా అంటే డైరెక్ట్గా నా పైన ముద్ర వేసేది దళితుల గురించి మాట్లాడుతున్నాడు గువ్వల బాలరాజు అని బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా అవకాశం ఇవ్వాలి మాట్లాడడానికి అంటే దళితుల అంశాల విన్నే మాట్లాడాలి. లేదంటే ఎవరైనా వాళ్ళు చేసిన తప్పిదాలను ఖండించేటువంటి మాట మాట్లాడితే దళితునితోనూ మాట్లాడితే సెన్సిటివ్ అవుతుంది, బాగా మాట్లాడగలుగుతాడు అని ఆ అంశాల కోసమే వాడుకున్నారు. కానీ నా అంటే నేను ఇచ్చేటువంటి డెఫినేషన్ నిర్వచనం, పేదలు ఎవరున్నా పేదరికం నుంచి వచ్చినటువంటి వాడిగా ఒక వలస కూలి బిడ్డగా నేను పేదల సంక్షేమం కోసం, పేదల అభివృద్ధి జరగాలంటే ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌గా, ఒక వ్యాపారవేత్తగా పెద్దగా నేను వరగబెట్టేది ఏముండదు. కానీ పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అని నమ్మి నేను ఆలోచిస్తున్నట్టు తరుణంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉన్నది, రకరకాల మాటలు చెప్తూ. కానీ నాకు కనిపించింది టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతకర్త మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన, ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు వారే టీఆర్ఎస్కి సిద్ధాంతకర్త కాబట్టి, ఆయన ఒక త్యాగధనుడు కాబట్టి ఆ పార్టీలో మనం చేరిపోదామని సొంతంగా నిర్ణయం తీసుకున్న తప్ప కొంతమంది మాట్లాడుతున్నారు గువ్వల బాలరాజుకు అవకాశం ఇచ్చినామని. గువ్వల బాలరాజు అవకాశాలు వెతుక్కొని ప్రజాసేవ కోసం వచ్చిండు. గువ్వల బాలరాజు ఎదగడానికి కాదు అనేది ఈరోజు మీ ముందు కూడా స్పష్టం చేస్తా ఉన్నా. ఈరోజు కూడా భారతీయ జనతా పార్టీలో వీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలే తప్ప కరుడుగట్టిన బీఆర్ఎస్ కార్యకర్త మేము ఎట్లా అడుగుతామో అని సంకోచంలో అప్పుడప్పుడు ఎక్కడన్నా అన్న వాళ్ళు కలిసినా చేరండి అని కొంత నవ్వుతూ మాట్లాడిండు తప్ప సీరియస్గా ప్రయత్నం చేయలేదు. మా లోపల మాత్రం వ్యతిరేకత ఉడుకుతూ ఉంది. అక్కడ ప్రత్యక్షంగా ఉండి చూస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీలో. కానీ చివరికి నేనే అన్ని పార్టీలను స్టడీ చేసినాక నిర్ణయం తీసుకుందామని ఒకానొక సందర్భంలో రామచంద్రరావు అన్న నేను న్యాయవాదిగా కూడా ఒక 2-3 సంవత్సరాలు వృత్తిలో కొనసాగిన. ఆ సందర్భంలో పరిచయం, జేఏసీలో పరిచయం, అదేవిధంగా పార్టీ ప్రతినిధులుగా టీవీ డిబేట్లలో పరిచయం. అన్న ఒక అడ్వకేట్ ప్రొఫెషన్లో ఉంటూ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారనే ఒక ఇన్స్పిరేషన్తోన వారెక్కడ కనిపించినా వారితో నేను సలహాలు తీసుకోవడము, చర్చించుకోవడం అనేది జరుగుతూ ఉండే. కానీ వారు ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. ఎక్కడికక్కడ ఎవరు పడితే వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం లేదు. పటిష్టమైనటువంటి క్షేత్రస్థాయి లీడర్షిప్ బీజేపీ పార్టీలో ఉంది. ఎవరైతే దేశం కోసం, జాతి కోసం, పేద అణగారిన వర్గాల కోసం, దేశ రక్షణ కోసం మాట్లాడతారో వాళ్లకు ఆ సోయి ఉంటుందో అటువంటి వాళ్ళనే తీసుకుందామనే ఒక ప్రణాళిక పెద్దలు రామచంద్రరావు గారి నేతృత్వంలో పార్టీ మొత్తం కూడా చేస్తున్న విషయం నాకు తెలిసి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిర్ణయం తీసుకున్న తర్వాత దయచేసి ఇప్పటికి కూడా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన, నాకు రాజకీయంగా జన్మనిచ్చినటువంటి నా అచ్చంపేట సోదర సోదరిమణులకు, యువకులకు, మేధావులకు, జర్నలిస్టులకు, అదేవిధంగా మహిళలకు, కుల సంఘాలకు, ప్రజా సంఘాలకు ప్రతి ఒక్కరి కూడా నేను చేతులు జోడించి నేను మీకు చెప్పకుండా రాజీనామా చేసినందుకు మన్నించాలని నేను కోరుతా ఉన్నా. కారణం ఏంది అంటే చాలా ఫోకస్డ్గా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఎన్నికల పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎన్నికల కోసం, పార్టీ పరిరక్షణ కోసం, వారి వ్యక్తిగత పరిరక్షణ కోసం సిద్ధంగా ఉంటుంది. ఒకవేళ కనుక నేను నా ఆత్మీయులతోన ఒక్కరితో చర్చించినా నాకు తెలుసు ప్లాన్ బి సిద్ధంగా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీలో. ఏ రకంగా క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి, ఏ రకంగా పార్టీ నుంచి పొగబెట్టి పంపించాలి, ఏ రకంగా ఒక మచ్చ వేసి ముద్ర వేసి పంపించాలని ఒక కుట్ర జరుగుతుందని మాత్రమే నేను మీకు చెప్పకుండా రావడం జరిగింది, రాజీనామా చేయడం జరిగింది. చేరే సందర్భంలో కూడా నిర్ణయం తీసుకున్న తర్వాతనే నా కాంగ్రెస్ వాళ్ళు కూడా అడిగారు, బీజేపీ పార్టీ వాళ్ళు కూడా నా మూమెంట్ చూసిన తర్వాత తమ్ముడు అన్న రండి అని చెప్పేసి అడగడం జరిగింది. అప్పుడే నేను నిర్ణయం నా అంతటా నేను వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి భావన నా నియోజకవర్గ ప్రజల్లో, నా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజల్లో, అదేవిధంగా రాష్ట్ర వ్యాపితంగా నేను ఈ స్థాయికి
రావడానికి ఒక్కొక్క దశలో ఒక్కొక్కరు సహకరించినటువంటి వాళ్ళు, సూచించినటువంటి వాళ్ళు, నడిపించినటువంటి వాళ్ళు అఫెండ్ అయ్యినరు, బాధపడుతున్నారు. ఇక చేరికనైనా అందరితో చర్చించి తీసుకోవాలనే ఆలోచనతోన రిజిగ్నేషన్ అయిపోయిన తర్వాత నేను అందరితో మాట్లాడడం జరిగింది. నాకు 2 పార్టీలలో కూడా అవకాశం ఉంది, కానీ నేను ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నా. కారణం ఏంది అని అంటే, నాకేమో పదవి కొత్త కాదు, వాస్తవంగా చిన్న వయసులో ఆ భగవంతుడి దయ, మా తల్లిదండ్రుల ఆశీర్వాదం, నా ప్రజల దీవెనల వల్ల, అదేవిధంగా నా హార్డ్ వర్క్ వల్ల నేను 2 సార్లు శాసనసభ్యుడినైనా. మళ్ళీ శాసనసభ్యుడు కావాలనో, పార్లమెంట్ సభ్యుడు కావాలనో, నామినేటెడ్ పదవులు కావాలనో అనేది నాకు కాంక్ష లేదు. ఈరోజు 10 రూపాయల సభ్యత్వం అన్న ఏదైతే ఇచ్చిండో, 100 రూపాయలు అంటారు, 100 రూపాయల సభ్యత్వం కూడా అవసరం లేదు. నేను ఈ కుటుంబంలో నా జర్నీని ఒక సామాన్య కార్యకర్తలాగా మొదలు పెడతా. మీరిచ్చేటువంటి ఆలోచన, సలహాలు, సూచనలు తీసుకొని మీరు ఏదైతే దేశ రక్షణ కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడడం కోసం, అవినీతి రహితమైనటువంటి పాలనను ప్రజలకు అందించాలనే ఒక ఆలోచనతోన మీరు ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ఒక నిఖార్సైనటువంటి కార్యకర్తగా మీకు అందరికీ కూడా తెలుసు. 20 సంవత్సరాలు, దాదాపుగా 2 దశాబ్దాల పాటుగా నేను బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన, ప్రభుత్వ విప్పుగా కూడా పనిచేసిన, చాలా ఇంపార్టెంట్ టాస్క్స్ ఏవి ఇచ్చినా కానీ ఒక నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తగా నేను అక్కడ పనిచేసి మెప్పు పొందడం జరిగింది. అందుకే మొన్న అచ్చంపేటకు వచ్చి పెద్ద పెద్ద నాయకులు రావాలనుకున్నారంట. వెళ్ళినట్టయితే ఇటు సామాన్యుడు కాడు, మంచిగా ఉన్నంత వరకు మంచిగా ఉంటాడు. మేమన్నా అనరానిది అంటే ఖచ్చితంగా మమ్మల్ని వేటాడుతాడు, వెంటాడుతాడు అనే భయంతోన పెద్ద లీడర్లు అని ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాకుండా మా జిల్లాలో ఒక ఆయన పెద్ద నాయకుడు ఉన్నాడు. 2004లో పోటీ చేస్తే 6,000 ఓట్లు ఏమి వచ్చినాయి. మీకు ఎన్ని వచ్చినాయి మొదటిసారి ఫోన్ చేస్తే పోటీ చేసే దాకరన్నా? 15,000. ఆయన ఒక రకంగా చెప్తే బ్యూరోక్రాట్ పదవిలో ఉన్నారు, చైర్మన్గా ఒక డిపార్ట్మెంట్లో పనిచేసిండ్రు. ఈ జాతీయవాదం నచ్చి అక్కడ కోన్ పూస్తా కొల్లాపూర్ అన్నప్పుడు, కొల్లాపూర్ దేశ రక్షణ కావాలని కోరుకుంటుంది కాబట్టి నేను అక్కడ వెళ్ళి పోటీ చేస్తా అంటే వారికి మొదటిసారి 15,000, రెండవసారి కూడా అద్భుతమైనటువంటి 30,000. రాబోయేది ఒక్కొక్క నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు రాబోతా ఉన్నాయి. ఆ రోజు 6,000 ఓట్లు వచ్చిన వాళ్ళు 2014లో ఓడిపోయిన ఆయన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ అయ్యిండు. తర్వాత మొదటిసారి గెలిచినబడి మంత్రి అయ్యిండు. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నప్పుడు నాకు ఆస్పిరేషన్ లేదు, కానీ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ గారు పనిచేసిండ్రు. అన్ని పార్టీలను ఏకం చేసే ప్రయత్నం చేసిండ్రు. ఎవరి వల్ల వచ్చింది, ఏమొచ్చింది, ఒకవేళ చర్చ సమగ్రంగా జరిపితే తప్పకుండా విలువలతో చర్చించుకుందాం. మా వల్లనే తెలంగాణ వచ్చిందంటే తెలంగాణ ఎవరి వల్ల వచ్చిందో చర్చను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన తర్వాత, నేను ఎమ్మెల్యేగా నాకు అచ్చంపేట నుంచి టికెట్ ప్రకటించిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను ఏం నేరం చేసినో తెలియదు, నేనేం పాపం చేసినో తెలియదు. అచ్చంపేటలో మొదటిసారిగా నిలబడబోతా ఉన్నాడు ఒక నికార్సైన యువకుడు, ఎవరి పొత్తు లేకుండా గెలిచొస్తాడు అని లక్షల సార్లు కేసీఆర్ గారు చెప్పిండ్రు. కానీ రెండు రోజులకే నాకు ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు. మరి నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కారణం ఏంటంటే ఆశయం ఎమ్మెల్యే కావాలని ఉన్నది ముందు నాకు, ఎందుకంటే పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అని. కానీ వాతావరణం మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని, తెలంగాణ రాష్ట్రం రావాలంటే పార్లమెంటులో బిల్లు పెట్టాలి, గర్జించాల్సింది పార్లమెంటులో అని నన్ను కొన్ని రెచ్చగొట్టే మాటలా, ప్రోత్సహించే మాటలా నాకు తెలియదు, కానీ వాటన్నిటికీ ఏం టెంప్ట్ కాలేదు. నేను ఏ అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా నేను సిద్ధంగా ఒక కార్యకర్తలాగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేస్తా అని చెప్పి నేను ఎంపీగా పోటీ చేస్తే కేసీఆర్ గారు మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసిండ్రు. నా దగ్గరికి ఒక్క ఇన్ఛార్జ్ కూడా రాలేదు. నా దగ్గర నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే ఒక్క సెగ్మెంట్లో కూడా కారు గుర్తు పైన ఎమ్మెల్యే అభ్యర్థిని నిలబెట్టలేదు. కానీ ప్రజల లోపల ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి కోరిక తెలంగాణ రాష్ట్రం రావాలి, ఒక యువకుడు వచ్చిండు, చదువుకున్న యువకుడు వచ్చిండని ఓట్లు వేద్దామని అంటే
3,80,000 పైచిలకు ఓట్లను 2009లో నేను సాధించడం జరిగింది. కొంచెం ఇట్లా ఆర్గనైజ్డ్గా గువ్వల బాలరాజు వస్తున్నాడు అంటేనే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వచ్చింది. ఇది మంచి శుభ పరిణామం. పని చేసేటువంటి యువకుడు వచ్చిండు అని చెప్పేసి సంతోషంగా వచ్చింది. కానీ ఎంపీ పార్లమెంటులో అడుగుపెట్టే ఆస్కారం ఉన్నా కేసీఆర్ గారి దగ్గర మొత్తం కూడా దేశాన్ని కాపాడాలంటే మోడీ గారు బలగాలను మోహరిస్తూ ఎవని ఊహకందని విధంగా ఆటంకవాదులను ఉగ్రవాదుల స్థావరాలను ఏ రకంగా సింధూర్ పేరిట ఆపరేషన్ సింధూర్ పేరిట అంత ముందించిండో ఆ రకంగా చేయాల్సినటువంటి అవసరం ఉండే నా దగ్గర కూడా అది చేయలేదు. కానీ మహబూబ్ నగర్ పార్లమెంటులో మాత్రం నా యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ అదేవిధంగా రకరకాల సంఘాలను అక్కడికి తీసుకెళ్ళి గెలుపొందిండు. గెలుపు నాదే అని క్లెయిమ్ చేసుకున్నా ప్రజలు ఏమనలేదు. కానీ అదే పని నాతో కొంత ఒక 10% కూడా నాగర్ కర్నూల్లో ఎఫర్ట్ పెట్టి ఉంటే 31 సంవత్సరాల వయసులోనే పార్లమెంటులో అడుగుపెట్టే అవకాశం ఉన్నది. కానీ బాధపడకుండా పని చేసుకుంటూ పోతే 2014 ఎన్నికలు వస్తే మళ్ళా కూడా పెద్దలు రాములు గారు ఒక పార్టీలో మంచి నిబద్ధతతో పనిచేస్తున్నారు. పోటీ వీళ్ళకే పెట్టాలి. గువ్వల బాలరాజుకి టికెట్ ఇవ్వమని పాపం వారిని మోసం చేసి పార్టీలోకి తీసుకొచ్చిండ్రు. ఎంపీ చేసినామని మాట్లాడవచ్చు వారి గురించి కూడా. వారికి క్రెడిబిలిటీ లేకుండా నాకు క్రెడిబిలిటీ లేకుండా మేము ప్రజా జీవితంలో కొనసాగడం లేదు. మాకు ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉంది, హార్డ్ వర్క్ చేసే స్వభావం ఉంది. కాబట్టి మేము గెలిచి 2014-18లో గెలిచినాం. కానీ 2023లో ఓడిపోయిన వెంటనే గువ్వల బాలరాజుకి అహంకారం ఎక్కువ, గువ్వల బాలరాజుకు కోపం ఎక్కువ, అందుకే ఓడిపోయిండు అన్నారు. అలా సార్ మీరు ఎట్లా ఓడిపోయినరు? 30 మందిని మార్చింటే చాలు మళ్ళీ అధికారం మాదే వచ్చేది. కానీ వీళ్ళకి అవకాశం ఇచ్చినామన్నారు. అంత త్యాగం ఎందుకు నాయన? మళ్ళీ మీ ఓటమికి కారణాలేంది? అవకాశం ఇచ్చిన భిక్ష అని మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ ఎల్పీలో చర్చించేటప్పుడు ఒక విషయం ప్రస్తావనకు వచ్చింది. దళితుని సీఎం చేస్తాన్నాడు, దీని గురించి ఏందని చెవులు కొరుక్కుంటుంటే నేను లేచి ఒకటే మాట మాట్లాడినా. మనం చదువుకున్నాము, ప్రజల చేత ఎన్నికైనాము, తెలంగాణ రాష్ట్ర కాంక్ష దృఢంగా ఉన్నది. వచ్చిన తెలంగాణను నవ్వెటోడి ముంగట జారిపడ్డట్టుగా ఉండొద్దు అంటే అపారమైనటువంటి అనుభవం ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి నాయకత్వం వహించిండ్రు. కేసీఆర్ గారు ఎన్నికల బహిరంగ సభల్లో ఎక్కడ కూడా ప్రస్తావన అదే వారు చేసినటువంటి మేనిఫెస్టోలో లేదు, లేదంటే ప్రసంగాల్లో ఎన్నికల టైంలో లేదు, మిగతా సందర్భాల్లో అది వేరు మాట. అయినప్పటికీ మనమందరం ఏకగ్రీవంగా టీఆర్ఎస్ ఎల్పీలో నిర్ణయం తీసుకొని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేద్దామన్నాం. మళ్ళీ మేము అనొచ్చా ముఖ్యమంత్రి గారికి ఇస్తుంది భిక్ష మాది అని? ఎమ్మెల్యే పదవి ప్రజలు ఓట్లేస్తే వచ్చింది మాకు. కానీ నిబద్ధత కలిగిన నికార్సైనటువంటి నాయకులం కాబట్టి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని నియమించుకున్నాం. పార్టీ మారంగానే దాడి చేస్తున్నారు. ఎంపీగా నిలబడ్డప్పుడేమో ఒక్క ఇన్ఛార్జ్ లేరు. గువ్వల బాలరాజు పార్టీ మారుతున్నాడు అని తెలిసిన వెంటనే మొత్తం మోహరించారు వాళ్ళకు ఉన్నటువంటి పనికి రాని బలగాలను. వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, ఆపత్కాలంలో ఎంబడి ఉండాలి. ఆయన చాలా గొప్ప పని చేసి వచ్చిండు ఒక ఆయన మాట్లాడుతున్న ఆపత్కాలంలో కేసీఆర్ గారిని కాపాడుకోవాలి. నేను కాపాడదలుచుకున్నది, నేను త్యాగం చేయదలుచుకున్నది నా పేద వర్గాల కోసం. నా పేద వర్గాలను ఎవరైతే కాపాడుతారో వాళ్ళకు జతగట్టి నా జీవిత కాలం పనిచేయాలని నిర్ధారించుకొని వచ్చిన ఒక ఆషామాషి నిర్ణయం కాదు బీజేపీలోకి రావడానికి. అది నా సొంత నిర్ణయం కాదు. ప్రజల ఆలోచనలు చాలా దృఢంగా ఉన్నాయి. ప్రజలందరూ కూడా మోడీ గారి నాయకత్వాన్ని విశ్వసిస్తూ ఉన్నారు. మోడీ గారు యుద్ధం చేసి యుద్ధం ఎందుకు ఎట్లా ముగించిందో తెలియకుండా యుద్ధాన్ని మధ్యలోనే వదిలేసింది అంటున్నారు. మీకు ఎకానమీ గురించి తెలియదు, దేశ రక్షణ విషయంలో బాధ్యత కలిగిన ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరించాలో తెలియదు, ఆ ఆపరేషన్ ఎట్లా ముగించినరో తెలియదు, ఎంత గొప్ప హెచ్చరిక ప్రపంచానికి మోడీ గారు చేసిందో తెలియదు. కానీ ఆపరేషన్ సింధూర్ విఫలమైందని విఫల మాటలు, విఫల ప్రయత్నాలు, మాకేమైనా ప్రజలు ఓట్లేస్తారనే పద్ధతిలోన డైరెక్ట్గా మోడీ గారిని ఎక్కుపెట్టి మాట్లాడుతున్నారు. మీ స్థాయి అది కాదు. వాస్తవంగా ఈరోజు నేను కొన్ని విమర్శలు నా పైన చేస్తే నేను కూడా చేయడం జరిగింది. చేసినప్పుడు బచ్చాగాడెవడో మాట్లాడుతున్నాడని, నాకంటే 6 నెలల్లో సంవత్సరమో వయసు పెద్ద కేటీఆర్ గారిది, నన్ను బచ్చాగాడు అంటున్నారు.
మీరు మొదటిసారి గెలుపొందింది మీ మొత్తం శక్తిని ఖర్చు పెట్టి గెలిస్తే 300-200 ఓట్లతోనో శాసనసభ్యుడిగా ఎన్నికైనరు. ఒక వలస కూలి బిడ్డనైనా నేను పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడితే ఒక్కరు కూడా పని చేయకుండా ప్రజల గుండెల్లో ఉన్నటువంటి తెలంగాణ వాదం, ప్రజల గుండెల్లో ఉన్నటువంటి పేదవాడి పైన ప్రేమ, కులం చూడలేదు, మతం చూడలేదు, నాకు అద్భుతమైన ఓట్లు వేస్తే కొన్ని ఓట్లతో త్రుటిలో ఓటమి పాలు కావడం జరిగింది. ఆ ఓటమితో కుంగిపోలే. కానీ ఈరోజు మీరేం చేస్తున్నారు? ఒక్కసారి ఓడిపోగానే అసహనంతోన ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడాల్సింది, మీరు ధర్నాలు చేయాల్సింది, మీ మీటింగ్లు పెట్టాల్సింది. మిమ్మల్ని అనొద్దు ఆ మాట. మళ్ళీ నేను కూడా అదే కేటగిరీకి చెందినటువంటి వాడిని అయితే మిమ్మల్ని పక్కన పెట్టి కారణాలు ఏవైనా ఉండొచ్చు. 10 మంది ఒక విలువలు లేని పార్టీలకు వెళ్తే వాళ్ళ ఇంటి ముంగట ధర్నా చేయలేదు, వారి గురించి ప్రశ్నించలేదు. నాకు ఏ పదవి లేదు. ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవి ఉంది, అది వేరు మాట. నేను ఎన్నికైన ప్రజాప్రతినిధి కాను ఇప్పుడు. కానీ నేను నా నిర్ణయం మేరకు నేను బీజేపీ పార్టీలో చేరుతా అంటే నన్ను రకరకాల ఇబ్బందులు, మీరు సోషల్ మీడియాలో వాళ్ళ గ్రూపులలో వాళ్ళు పెంచి పోషిస్తున్నటువంటి యూట్యూబ్ ఛానళ్లలో ఎట్లా మాట్లాడిస్తున్నారు. నన్నే కాదు, ఈరోజు నా సతీమణి రావాల్సి ఉండే. మాకు దేశభక్తి దైవభక్తి ఎక్కువ, సెంటిమెంట్స్ కూడా ఎక్కువ. నేను ఏ ప్రయత్నం చేసినా నా ప్రయత్నంలో విజయం సాధించాలి నా భర్త అని మా తల్లిదండ్రులు ఆశీర్వదించి పంపిస్తే నా సతీమణి తోడుగా వస్తుంది నా ఎంబడి. కానీ ఆమె పైన నోటికొచ్చినటువంటి పదజాలంతో ఇష్టారీతిలో మమ్మల్ని కుంగిపోయే విధంగా మీరు ఏదైతే మెసేజెస్ పోస్టులు పెడుతున్నారో దయచేసి ఆపండి. ఆపకపోతే చట్టపరంగా చట్టం తన పని తాను చేసుకు వెళ్ళే విధంగా మేము కోర్టులను సంప్రదిస్తాం, రకరకాల వేదికలను సంప్రదిస్తాం. వినకపోతే ఇక్కడ ఉన్నటువంటి దమ్మున్నటువంటి కార్యకర్తలు, నాయకులు, నా అక్కా చెల్లెల అండతో మీకు ఏ రకంగా బుద్ధి చెప్పాలో చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా చేరిక విషయం కానీ నా పార్టీ మార్పు విషయం కానీ దయచేసి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు మీకు. ఎందుకంటే మీకు కావాల్సింది అధికారము, అదేవిధంగా కాంగ్రెస్ కావాల్సింది రెన్యువల్ జరగాలన్నా, మీరు తిరిగి ఎన్నికలకు రావాలన్నా పోటీపడి భాషల్లో మీరు పోటీపడి యాసల్లో పోటీపడి ప్రజలను మభ్యపెట్టడం కాదు. కేసీఆర్ గారు చెప్పిన మాట, గెలవాల్సింది మీరు, మీ నాన్న, లేకుంటే ఇంకొకరు కాదు. గెలవాల్సింది పెద్దలు కేసీఆర్ గారు చెప్పినట్టుగా ప్రజలు గెలవాలి. రాజకీయాల్లో పార్టీల గెలుపు ముఖ్యం కాదు. ఎవరైనా గెలవని, గెలిచిన వాళ్ళ బాధ్యత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం. విఫలమంటే 10 సంవత్సరాలు సేవలు అందించినటువంటి పార్టీగా మీ పైన వచ్చినటువంటి విమర్శలను మీరు ఏ రకంగా ఎదుర్కొంటారో ఎదుర్కోండి. కానీ మీ దగ్గర ఏదో ఆశించి పనిచేస్తున్నటువంటి నాయకులను, మీ పైన వస్తున్నటువంటి విమర్శలను ఖండించేదానికి వాడుకోకండి. మీ ఎంబడి ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళను, ఈ మీడియాను అన్నింటినీ కూడా ఉపయోగించి చివరి పౌరుడి వరకు ప్రభుత్వ ఫలాలు అందాలన్నా, చేయూతను అందాలన్నా ఏ రకమైన ప్రణాళిక పెట్టుకుంటే బాగుంటుందో చూడండి. కానీ అనవసరంగా పోటీలు పడి ప్రజా ఎజెండాను పక్కన పెట్టి స్వంత ఎజెండా కోసం దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రజలను భ్రష్టు పట్టించొద్దని కోరుకుంటూ ఈరోజు నన్ను ఇంత గొప్ప మనసుతో నన్ను పార్టీలోకి ఆహ్వానించినటువంటి పెద్దలు ప్రెసిడెంట్ అన్న రామచంద్రరావు గారితో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి వేదిక పైన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను 2 చేతులు జోడించి, మరీ ముఖ్యంగా పోరాటం చేయాల్సింది మనము క్షేత్రస్థాయిలో మనం ఉందాం. మనకింత పెద్ద అండ ఉంది. ఖచ్చితంగా అచ్చంపేట నుంచి మొదలు పెడదాం. కొండారెడ్డిపల్లిలో ఒక మాజీ సర్పంచ్ చనిపోయిండు అంటే ఆ అంత్యక్రియలకు నన్ను రాణిస్తలేరు, మనం అందరం వెళ్దామంటే పోనీలే అంటారు. దుందుబి వాగును దోచుకుంటున్నారు అంటే పోనీలే అంటారు. లేదంటే SLBCలో 8 మంది చనిపోయినారు, డెడ్ బాడీస్ 6 నెలలైనా వస్తలేవు, దాని గురించి మనం ఒక కార్యక్రమం చేసుకుందామంటే పోనీలేండి. ఈరోజు కేసీఆర్ గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దీన్ని ఖండించండి, మీరు యాక్టివ్గా ఉండండి, డిబేట్లలో పాల్గొనండి, ప్రెస్ మీట్లు పెట్టండి అని మాట్లాడుతున్నారు. అది నాకు సాధ్యం కాదు. 2 సార్లు శాసనసభ్యుడైన నేను చదువుకున్న వ్యక్తిగా నా పోరాటం పేద ప్రజల అభ్యున్నతి కోసం, నా పోరాటం అంత్యోదయ అందరికి అందే విధంగా నేను ముందుకు పోతా. అది బీజేపీ పార్టీలోనే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే సాధ్యమవుతుందని ప్రజలు చెప్పినందుకే, నా ఆత్మీయులు చెప్పినందుకే నేను బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. ఇదేదో ఆషామాషిగా ఒకరోజు అవకాశాలు రాకపోతే వచ్చింది. నాకు 4 సార్లు మంచి అవకాశం ఇచ్చిండ్రు, పర్వాలేదు, అది మీ మెహర్బానే అనుకుందాం పోని.
నేను ఎంత ప్రయత్నం చేస్తే, నేను ఎంత ప్రజల్లో ఉంటే నాకు అవకాశం ఇచ్చిండ్రో నాకు తెలుసు, నా అచ్చంపేట ప్రజలకు తెలుసు, నా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు తెలుసు. కాబట్టి ఆ విషయాలు ఇంకోసారి చర్చించుకుందాం. కానీ ఈరోజు బీజేపీ నాయకులు, కార్యకర్తలు మనందరి పైన ఉన్నటువంటి కర్తవ్యం మోడీ గారి లక్ష్యాన్ని మనము ముందుకు తీసుకుపోవాలి. మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మనమందరం కూడా సంఘటిత శక్తిని ప్రదర్శించి రాబోయే ఎన్నికల్లో మనము కాషాయ జెండా, మన బీజేపీ జెండాను ఎగిరవేసే విధంగా మన ప్రయాణాన్ని కొనసాగిద్దామని సందర్భంగా తెలియజేస్తూ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. బీజేపీ నాయకుల, కార్యకర్తల ఐక్యత. జై తెలంగాణ, జై భారత్ మాతా की, జై భారత్ మాతా की. నమస్కారం. కొద్దిగా ఆగాలి అందరూ. ఇప్పుడు ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్యే హరీష్ గారు వారిని శాల్వా కప్పి అభినందిస్తున్నారు. ఎమ్మెల్యే హరీష్ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు వారు కండువా కప్పి అభినందిస్తున్నారు భారతీయ జనతా పార్టీ చేరిన సందర్భంగా. జైనింగ్స్ ఉన్నాయి, కొద్దిగా ఆగండి, తర్వాత సన్మాన కార్యక్రమం. బాలరాజు గారు ఇప్పుడే తొలి సభ్యత్వం తీసుకొని భారతీయ జనతా పార్టీ సభ్యుడిగా అయినందుకు నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా స్వాగతం చెప్తూ, ఈరోజు 2006 సంవత్సరంలో అచ్చంపేటకు కేవలం ఒక మామూలు వ్యక్తిగా వచ్చి అచ్చంపేట నియోజకవర్గంలో అనేక మంది భారతీయ సోదర కార్యకర్తలను తయారు చేసుకొని ఈరోజు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచి వచ్చిన సందర్భంలో అనేక మంది కార్యకర్తలు ఈరోజు మన పార్టీలో జాయిన్ కాబోతున్నారు. అతనితో కలిసి ఇన్ని రోజుల నుంచి జీవించిన అనుబంధంతో ఈరోజు తన అడుగులు కూడా భారతీయ జనతా పార్టీ వైపు వేయడం జరిగింది. ఏదైతే 2 కాబట్టి ఏదైతే 2 దశాబ్దాలుగా అంటే దాదాపు తన పొలిటికల్ జీవనంలో కనీసం 10 సంవత్సరాలు శాసనసభ్యుడే ఉండి అచ్చంపేట అభివృద్ధి కోసం అనేక ప్రణాళికలు ఈరోజు ఈ కుటుంబ పార్టీ దగ్గర తీసుకెళ్ళినాడు. ఏనాడు సగౌరవంగా గౌరవించకపోగా ఆ యొక్క ఏ సమస్యను కూడా, ఆ పేద ప్రజల సమస్యలను, నియోజకవర్గ సమస్యలను పరిష్కరించలేదు. ఇవన్నిటిని స్టడీ చేసిన తర్వాత ఈరోజు ఏదైతే అంత్యోదయను, అదేవిధంగా అభివృద్ధిని రెండింటిని సమపాలలో ముందుకు తీసుకుపోతున్న భారతీయ జనతా పార్టీ వైపుగా తన అడుగులు పడడం, ఇది కన్విక్షన్తో జరిగిన మార్పు. ఈ యొక్క పార్టీపై విశ్వాసంతో భారతీయ జనతా పార్టీకి రావడం నిజంగా ఈ రాష్ట్రంలో యువతలో వస్తున్న ఒక మార్పుకు చిహ్నంగా ఇది భావించాల్సి వస్తుందని మనందరం ఈరోజు ఆలోచన చేయాలి. సోదర కార్యకర్తలకు అందరికి విజ్ఞప్తి, ఇప్పుడు ఇక్కడ జైనింగ్ ఉంటుంది, తర్వాత 2nd ఫ్లోర్లో వాళ్ళు అందరు మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం ఉంటుంది, అందరు సన్మానం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు 2nd ఫ్లోర్లో చేస్తారు. ఒక్క నిమిషం ఆగండి, జైనింగ్స్ అయిపోతాయి.
అందరూ పైన హాల్లో సమావేశం ఉంది, అందరూ హాల్కి వెళ్ళి బయలుదేరండి. పైన హాల్లో సెకండ్ ఫ్లోర్లో నాతో పాటు విచ్చేసినటువంటి నికార్స్ అయినటువంటి రేపు అచ్చంపేటలో బీజేపీ జెండాను నాటబోతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కండువాలు కప్పడం జరుగుతుంది. దయచేసి ఫస్ట్ ఫ్లోర్కు వెళ్లాల్సిందిగా సెకండ్ ఫ్లోర్కు వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము. పైన జగన్నా మనందరం చలో